మన శరీరంలో ప్రతిరోజు లక్ష క్యాన్సర్ కణాలు పుడుతున్నాయని మీకు తెలుసా? మరి ఎందుకు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావడం లేదు? ఈరోజు మన శరీరంలోని ఈ మిస్టీరియస్ ప్రాసెస్, ఇమ్యూన్ సిస్టమ్ శక్తి మరియు క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మన శరీరంలో సుమారు 37 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణానికి డిఎన్ఏలో ఒక కంట్రోల్ కోడ్ ఉంటుంది. అంటే కణాలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఆగాలి లేదా ఎప్పుడు చనిపోవాలి అని. డిఎన్ఏలో ఒక్క తప్పు జరిగినా సరే కణ నియంత్రణ తప్పి ఆపకుండా పెరిగిపోతాయి. ఈ నియంత్రణ లేని కణాల సమూహమే క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్లో 100 రకాలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా మొదలైనవి ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల ప్రకారం మన శరీరంలో ప్రతిరోజు సుమారు 1,00,000 క్యాన్సర్ కణాలు పుడతాయి. కానీ మనకు ప్రతిరోజు క్యాన్సర్ రాకపోవడానికి కారణం మన ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ఈ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. ఈ ప్రాసెస్ను ఇమ్యూన్ సర్వేలెన్స్ అని అంటారు. అంటే మన శరీరం లోపల ప్రతిరోజు ఒక రహస్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మరి ప్రతి మనిషిలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లయితే ఈ వ్యాధి అందరికీ రాకుండా ఎందుకు కొంతమందికి మాత్రమే వస్తుంది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఇమ్యూన్ సిస్టమ్ బలహీనత. వయసు పెరిగే కొద్దీ ఇమ్యూన్ కణాల ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ను తగ్గిస్తుంది. ఇలా ఇమ్యూన్ సిస్టమ్ బలహీనమైతే ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ కణాలను గుర్తించలేకపోతుంది. ఆ కణాలు ఆపకుండా పెరిగిపోవడం వల్ల ట్యూమర్గా మారిపోతూ ఉంటాయి. అందుకే వయసు ఎక్కువ వారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రెండవది మన జీవనశైలి. పొగ త్రాగడం, ఆల్కహాల్, హానికర కెమికల్స్, కాలుష్యం ఇవన్నీ డిఎన్ఏ మ్యూటేషన్స్ పెంచుతాయి. అంటే డిఎన్ఏ పనితీరును తగ్గించి కణాల నియంత్రణ ఆపివేస్తాయి. తద్వారా క్యాన్సర్ కణాలు పెరిగిపోయి ట్యూమర్స్గా ఏర్పడతాయి. ఫాస్ట్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం కూడా రిస్క్ని పెంచుతుంది. మూడవది జన్యు కారణాలు. కొందరికి కుటుంబంలోని కొన్ని జీన్స్లో సహజంగానే లోపం ఉంటుంది. ఈ జీన్స్లో లోపం ఉంటే కణాల పెరుగుదల నియంత్రణ తప్పుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆ కణాలను గుర్తించలేకపోవచ్చు. అందుకే అలాంటి వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు BRCA1 మరియు BRCA2 ఈ జీన్స్లో లోపం వల్ల బ్రెస్ట్ మరియు ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలానే P53 జీన్ లోపం అనేక రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం. ఇక్కడ ఎవరికి రిస్క్ అంటే ఒకే కుటుంబంలో 2-3 తరాల్లో క్యాన్సర్ ఉన్నట్లయితే జన్యు టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఒకరికి క్యాన్సర్ జీన్ ఉంటే పిల్లలకు 50% వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగవది వైరస్ మరియు ఇన్ఫెక్షన్స్. HPV, హెపటైటిస్ B వంటి ఇతర కొన్ని వైరస్లు కూడా క్యాన్సర్కు కారణమవుతాయి. HPV ఇది సర్వికల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్కి ప్రధాన కారణం. హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C వైరస్లు లివర్ కణాల్లో ఇన్ఫ్లమేషన్ పెంచి డిఎన్ఏను డ్యామేజ్ చేస్తాయి. లివర్ క్యాన్సర్కి ముఖ్య కారణాల్లో ఇది ఒకటి. అందుకే వీటిని నివారించడానికి HPV వ్యాక్సిన్ మరియు హెపటైటిస్ B వ్యాక్సిన్ తీసుకోవాలి. ఐదవది హార్మోన్ మరియు స్ట్రెస్ ప్రభావం. మన శరీరంలోని కణాలు హార్మోన్ సహాయంతో పనిచేస్తాయి. హార్మోన్స్లో అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కణాల డివిజన్ మీద నేరుగా ప్రభావితం చూపుతుంది. అదే సమయంలో అధిక స్ట్రెస్ ఉన్నప్పుడు శరీరం కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అధిక కార్టిజోల్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడుతుంది. ఇది ఇక క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఒక అవకాశం అవుతుంది. ఉదాహరణకు ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు ఇంబ్యాలెన్స్గా ఉన్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ఉన్నవారిలో ఈ క్యాన్సర్ ట్యూమర్ పెరుగుదల వేగంగా జరుగుతుందని స్టడీస్ చూపిస్తున్నాయి. మరి వీటిని నివారించడానికి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. పొగ త్రాగకపోవడం, సరైన ఆహారం, వ్యాయామం అవసరం. క్యాన్సర్ను మొదట్లోనే గుర్తించినట్లయితే 70% నుంచి 80% వరకు కంట్రోల్ చేయవచ్చు. రొటీన్ హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యం. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండడానికి మంచి ఆహారం, సరైన నిద్ర అవసరం. ఎందుకంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో ఒక సూపర్ హీరోలా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.